త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ తిరునాళ్లను వైభవోపేతంగా నిర్వహించాలి. ప్రసాద కౌంటర్ల సంఖ్య పెంచాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించాలి. మహాశివరాత్రి శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గునూరే. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా కొండపై మరియు దిగువన వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్న పనులను శనివారం జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు తమ సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడిపైన ప్రసాద కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడి చుట్టూ మార్కెట్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. కొండపైన కింది భాగాన మెట్లు దారి మార్గాన రోడ్లకు మరమ్మతులు పనులను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. భక్తులకు ప్రభలు రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా తగిన ఏర్పాట్లను, తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, అదేవిధంగా ప్రబల నిర్వాహకుల దారులకు ముందుగానే వారికి అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా తిరునాళ్ల సమయంలో వారి విధులలో నిర్లక్ష్యం వహించిన ఎడల వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపైన దిగుపాకన నెట్వర్క్ సమస్య లేకుండా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో ఎక్కడికక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గుడి ప్రాంగణం చుట్టూ ప్రభలు ఏర్పాటు చేసే ప్రదేశాలు అన్నీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్ ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు పరిశీలించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి, సిబ్బంది ఎన్నికల నియమావళిని అనుసరించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి శాఖ అధికారి, సిబ్బంది భక్తులతో, ప్రజలతో సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కోతుల బెడదను నివారించి మార్గం ఆశాంతం లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిసర చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలకు హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేకుండా చూడాలని, అదేవిధంగా కొండపైన దిగువన విద్యుత్కు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుతో పాటు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విఆర్ఓ మురళి, ఈఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.